ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్. అసలు నిజాలు చెప్పేసిన అన్నపూర్ణమ్మ. క్యాస్టింగ్ కౌచ్ ఈ పేరు ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కోరిక తీర్చాల్సిందే అనే వాదన ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అలా కోరిక తీర్చకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. ఇక అవకాశాలు రాక ఇండస్ట్రీలో కనుమరుగు అవ్వాల్సిందే అని ఎవరో చెప్పడం కాదు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది హీరోయిన్లు కూడా తమ చేదు అనుభవాలను సోషల్ మీడియాలో ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఉందని, తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొంతమంది నటీమణులు చెబుతుంటే, క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని వినడమే తప్ప తమకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు అని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు గతంలో చేసిన కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాయి. తప్పు కేవలం ఒకవైపు నుంచి మాత్రమే జరగదని, ఇష్టం లేకుండా తప్పు జరగదు అంటూ అన్నపూర్ణమ్మ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా రంగంలోనే కాదు, ప్రతి రంగంలోనూ మహిళలు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇల్లు, ఫ్యామిలీ, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వేటికి లొంగాలి, వేటికి లొంగకూడదు అనేది ఇక వారి వారి సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టం లేకుండా ఎక్కడా తప్పు జరగదు. తప్పు రెండు వైపులా ఉంటుంది. అయితే అవకాశాల కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది ఇక వారి వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతి రంగంలో ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమాలను పైన అందరూ దృష్టి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ గారు. ఒక రకంగా హీరోయిన్లు ఒప్పుకుంటేనే తప్పు జరుగుతుందని, ఒప్పుకోకపోతే ధైర్యంగా ముందుకు సాగితే ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్కి గురవ్వాల్సిన అవసరం ఉండదు అంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఇది వ్యూవర్స్.